భీష్ముడు అంటేనే ధర్మస్వరూపుడు అని అర్థం కదా. అటువంటి భీష్ముడు కూడా ఒకానొక సందర్భంలో ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాడని మహాభారతం చెప్తుంది. ఏమిటా సందర్భం? భీష్మాచార్యం వందే. లోకంలో ధర్మము ఈజ్ ఈక్వల్ టు అంటే దానికి సమాధానం ఏమిటి అంటే భీష్ముడు అని చెప్పాలి. అంతకంటే గొప్ప ధర్మాత్ముడు ఎవరున్నారమ్మా? కానీ అటువంటి వాడు కూడా ఒకసారి ధర్మం తప్పాడు. ఎక్కడ? ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో అటువంటి భీష్ముడు కూడా ధర్మం తప్పాడు. అంటే మనకు ధర్మం తప్పినట్లుగా అనిపిస్తుంది లోకంలో. ఎలాగండి అంటే ఆవిడ బలవంతంగా సభలోకి ఈడ్చుకురాబడింది. ఈడ్చుకురాబడి ఒకే ఒక్క ప్రశ్న వేసింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారే, ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అంది. ఈ ధర్మరాజు ముందు తాను ఓడిపోయి తర్వాత నన్ను ఓడిపోయాడా? ముందు నన్ను ఓడిపోయి తర్వాత తాను ఓడిపోయాడా ఈ జోదంలో? ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి అంది. ఎవ్వరు నోరు మీద పట్ల. అంటే తెలిసి కూడా ఎవడైతే జవాబు చెప్పడో ఆ పాపంలో వాడికి కూడా పాలుంటుంది. అందుకని భీష్ముడు అధర్మం పాటించినటువంటి వాడి కింద అతని ఖాతాలో పడేశారు. అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసమ్మా? చివరికి భీష్ముడిని ఇలా చూసింది, అయ్యా మీరైనా చెప్పండి దీనికి జవాబు అని చెప్పి. నిజానికి ఇక్కడ ఏం జరిగింది? ధర్మరాజు శకునికి ఓడిపోయాడు. అంటే ముందు తాను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకుని ఏమన్నాడు, నీ దగ్గర ఇంకొకటి కూడా ఉంది, నీ ధనం ద్రౌపది, కాబట్టి ఆవిడ్ని కూడా పందెం పెట్టు, ఒకవేళ ఆ పందెంలో గెలిస్తే ఇవన్నీ కూడా నీకు వచ్చేసేస్తాయి కదా అన్నాడు శకుని పందెం వేస్తూ. అప్పుడేమన్నాడు ఈయన, ధర్మాత్ముడమ్మ ధర్మరాజు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకడికి కనుక మనం దాసుడు అయితే వాడు చెప్పినట్టు వినాలి, యజమాని చెప్పినట్టు వినాలి. తను ఓడిపోయాడు అంటే శకునికి దాసుడు అయిపోయాడు. కాబట్టి దాసుడు యజమాని చెప్పినట్టు వినాలి. కాబట్టి యజమాని శకుని చెప్పాడు, నీ భార్యని పందెంగా పెట్టని. యజమాని చెప్పినట్టల్లా నడుచుకోవాలి. కాబట్టి ఆ పాపం ఏదో శకునికే పోతుంది, నాకు రాదు, ఎందుకంటే చెప్పినట్టు నడుచుకుంటున్నాను అని ధర్మరాజు గారు ద్రౌపదిని పందెం కింద పెట్టాడు. కాబట్టి నిజానికి ధర్మరాజు ఆ రకంగా తప్పించుకున్నాడు. ఇది నిజంగా అధర్మమే అయినప్పటికీ అధర్మం యొక్క పాపం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఈ భీష్మాచార్యుల వారిని ప్రశ్న అడిగింది, ఆయన చెప్పచ్చు కదా జవాబు. ఆయన కూడా ఇదే జవాబు చెప్పచ్చు, నిజమేనమ్మా ధర్మరాజు అలా చేసి ఉండవలసింది కాదు, నిజంగా ఈ మొట్టమొదట నిన్ను పందెంగా పెట్టి అలా ఓడిపోవడం తప్పమ్మా అని చెప్పాలి పెద్దవాడు కాబట్టి. మరి మీరు తప్పు చేస్తున్నారా అని నలుగురికి చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ధర్మరాజు అంతటి వాడే దీనికి జవాబు ఇవ్వటం లేదు, ఇక ధర్మ నిర్ణయం ఎవరు చేయగలరమ్మా అన్నాడు. ఇది ధర్మరాజు గురించి ఆ భీష్మాచార్యుల వారు సభలో చెప్పినటువంటి మాట. ధర్మరాజు అంతటి వాడే మాట్లాడటం లేదు, ఇక ధర్మం గురించి ఎవరు చర్చ చేస్తాము అని. ఆ మాట అన్నందుకు, ధర్మ నిర్ణయం చేయనందుకు, ఇది ధర్మం అని చెప్పనందుకు భీష్మాచార్యుల వారు అంటే తెలుగులో చెప్పుకోవాల్సి వస్తే ముళ్ళ పంది అంటారు. బాణమంతా కూడా ఒళ్ళంతా దానికి ముళ్ళేనమ్మా, అడవి పాలలో ఉంటుంది. అట్లా ఒళ్ళంతా ముళ్ళే, ఎక్కడ కూడా ఖాళీ లేదు. అన్ని బాణాలు కొట్టాట అర్జునుడు. అన్ని బాణాలు కొట్టి చివరికి ఆ రకంగా అందరూ చూస్తూ ఉండగా సాయంత్రం అయ్యేసరికి యుద్ధం ముగిస్తారు. యుద్ధం ముగిస్తే అక్కడ అన్నీ కూడా తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ వచ్చి చచ్చిపోయినటువంటి శవాలని పీక్కు తింటుంటాయి. నానా రణగొణధ్వని. అలాంటి ధ్వనిలో పరమ భయంకరమైన వాతావరణంలో అన్ని రోజులు జీవించవలసి వచ్చింది భీష్ముడు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న అధర్మం, అంటే ఆయన చేయలేదు కానీ అధర్మాన్ని ఖండించలేదు. అధర్మాన్ని ఖండించనందుకు ఆయన అధర్మం చేసినటువంటి పాపం కింద ఆయన లెక్క పెట్టవలసి వచ్చింది. కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో అదొక్కటి అధర్మ ఆభాస. నిజానికి అధర్మం కాదు, అధర్మ ఆభాస.